మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ అన్నాడు ఓ సినీ కవి. ఇది అక్షర సత్యం. మహిళ లేని ఈ సృష్టిని ఎవరూ ఊహించలేరు. అయినా మహిళలకు అన్నింటా అడ్డంకులే, అడుగడుగునా ఆటంకాలే. పురుషాధిక్య ప్రపంచంలో సమానత్వం కోసం నారీలోకం సాగించిన పోరాట ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరం. మహిళల అణచివేత నుంచి పోరాటం స్ఫూర్తితో పుట్టింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కోసం చేసిన పోరాట ఫలితంగా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. లింగ వివక్షత రూపుమాపి సమానత్వం కోసం పోరాటం సాగించిన సమరభేరిగా దీన్ని అభివర్ణించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రారంభంలో దీన్ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా వివిధ దేశాలలో వేరువేరు తేదీలలో నిర్వహించేవారు. 1977లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచ దేశాలన్నీ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్రతి సంవత్సరం విభిన్న థీమ్తో జరుపుకుంటారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఓ థీమ్ని నిర్ణయించారు. అదే గివ్ టు గెయిన్, అంటే సమాన అవకాశాలు, ప్రోత్సాహాలు అందించడం ద్వారా మహిళలకు లాభం చేకూర్చడమే గివ్ టు గెయిన్ థీమ్ ముఖ్య ఉద్దేశం. ఈ థీమ్తోనే నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సంబరాలను నిర్వహిస్తున్నారు. పురుషాధిక్య సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమ సత్తాను చాటారు. మహిళలు శక్తి స్వరూపులు. వారు తలపెట్టిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చెయ్యగలరు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే తమ హక్కులతో పాటు దేశ అభ్యున్నతి కోసం అలుపెరగక కృషి చేస్తున్నారు. సమాజ నవనిర్మాణంలో ఇప్పటివరకు మహిళలు సాధించిన సాధికారత, హక్కులతో పాటు భవిష్యత్తు ప్రణాళికను అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జరిగే కార్యక్రమాల్లో రూపొందించుకుంటారు. పురుషాధిక్య సమాజంలో ఎంతోమంది మహిళలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా తమ సత్తాను చాటుకున్నారు. దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి మొదలు ఎంతోమంది వీర నారీమణులు సామ్రాజ్యాలను, దేశ రాజకీయాలను శాసించి చరిత్రలో చెరగని ముద్ర వేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన నేతలుగా రాణించారు. భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. అలాంటి కోవలో ఇందిరాగాంధీ ఒకరు. భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. భారతావనికి ఏకఛత్రాధిపత్యం వహించిన తిరుగులేని నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ రికార్డులకెక్కారు. సోనియాగాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, ద్రౌపది ముర్ము వంటి మేటి మహిళలంతా దేశ పురోభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించడంతో పాటు శక్తివంతమైన మహిళలుగా గుర్తింపు పొందారు. భారతీయ సాహిత్యంలో ఎంతోమంది మహిళలు చెరగని ముద్ర వేశారు. రచయితులుగా, కవయిత్రులుగా, కథా రచయితులుగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సరోజినీ నాయుడు, కమలా సురయ్య, శోభాడే, అరుంధతీ రాయ్, అనితా దేశాయ్ వంటి నారీమణులే నిదర్శనం. సరోజినీ నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా కీర్తి గడించారు. అరుంధతీ రాయ్ తన నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు గాను బుక్కర్ ప్రైజ్ను అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ తమదైన ముద్ర వేశారు నారీమణులు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళ కల్పనా చావ్లా. ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎన్నికైన తొలి మహిళా అభ్యర్థిగా కిరణ్ బేడి. ఇండియన్ ఆర్మీలో అత్యధిక స్థాయి లూటినెంట్ జనరల్ స్థాయిని అందుకున్న మొదటి మహిళ పునీతా అరోరా. మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన మొదటి మహిళ బచేంద్రపాల్. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ జస్టిస్ ఎం ఫాతిమా బీవీగా చరిత్ర పుటలకెక్కారు. సమాజంలో అన్నీ మారుతున్నాయి, ఒక్క మహిళల పట్ల సమాజ ఆలోచన ధోరణి తప్ప. అవును, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వము మన ప్రగతికి మూలం. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటుతూనే ఉన్నారు.
ప్రపంచ పటంలో విజయవంతమైన భారతీయ మహిళా పారిశ్రామికవేత్తలకు కొదవేలేదు. ఇంద్రనూయి, కిరణ్ మజుందర్ షా, వందనా లూత్రా, ఫాల్గునీ నాయర్ వంటివారున్నారు. కళారంగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, గంగూబాయి హంగాల్, శోభానాయుడు, లతా మంగేష్కర్, ఆశా భోస్లే, పి. సుశీల. వెండితెరపై సావిత్రి, భానుమతి, మధుబాల, నర్గీస్, శ్రీదేవి, ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్ వంటి నటీమణులు ప్రాచుర్యం పొందారు. క్రీడల్లోనూ మహిళలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఒలింపిక్ పతకం సాధించిన మొదటి మహిళగా కరణం మల్లీశ్వరి ఖ్యాతి పొందారు. పి.టి. ఉషా, అశ్వనీ నాచప్ప, కుంజారాణీదేవి, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, మిథాలీరాజ్, పి.వి. సింధు, కోనేరు హంపి తమదైన ముద్ర వేశారు. క్రీడారంగంలో ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలిచారు. అవని నుంచి అంతరిక్షం దాకా మహిళలు సాధించిన ప్రగతి ఒక్కరోజులో సాధ్యం కాలేదు. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయం ఇది. అయినా నేటికి లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు. ఇంకా పోరాటాలు చెయ్యక తప్పడం లేదు. మహిళల భాగస్వామ్యం లేనిదే ఏ దేశం పురోగతి సాధించలేదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏ పక్షైనా ఒక్క రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద బోధనలను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామూర్తులకు శుభాకాంక్షలు.